హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీని ఈజీగా అండ్ హెల్తీగా తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మీరు ఈ మెథడ్లో కనుక చేసినట్లయితే ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి. దీనికోసం నేను చిన్న సైజ్ ప్రాన్స్ని ఒక 350 గ్రామ్స్ తీసుకున్నానండి. వాటిని నీట్గా వాష్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసి నేను బాయిల్కి పెట్టేశాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకొని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ చిల్లీస్ని తీసుకున్నాను. 4 చిల్లీస్ని స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ప్రాన్స్ని మీరు 10 to 15 మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోతుంది, అది కూడా పక్కకు తీసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక నేను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు, ఒక యాలుక, అలాగే 2 లవంగాలు అండ్ ఒక స్టార్ పువ్వు యాడ్ చేస్తున్నానండి. ఈ స్పైసెస్ అన్నీ మీకు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిల్లీ స్లైసెస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసేస్తున్నాను. ఈ చిల్లీస్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉన్నాయి కదా, ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ ఆనియన్స్ని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫాస్ట్గా ఫ్రై అవ్వడం కోసం నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసేస్తున్నాను. ఇందులోకి నేను కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను ఇక్కడ. అలాగే మనం 2.5 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. ఈ స్టేజ్లో మీరు లిడ్ క్లోజ్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం సేపు ఈ స్పైసెస్ అన్నీ ప్రాన్స్కి పట్టే వరకు జస్ట్ లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఒక 5 మినిట్స్కి ఫ్రై అయిపోతుంది. అందులో నేను ఒక 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇక్కడ నాకు సాల్ట్ కొంచెం తక్కువైనట్లు అనిపించింది. ఒకసారి మీరు టేస్ట్ చేసుకొని మీకు సాల్ట్ తక్కువైతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని ప్రాన్స్కి పట్టే వరకు మీరు బాయిల్ చేసుకోండి ఒక 5 to 10 మినిట్స్. ఇక్కడ చూసారు కదా, కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యి పైకి వచ్చే వరకు బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక కట్ట కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు ఈ ప్రాసెస్ని అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మీకు ముక్కలకి మంచిగా స్పైసెస్ అన్నీ పట్టి మీకు చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే ఓవర్గా అయితే బాయిల్ చేసుకోకండి. ఓవర్గా బాయిల్ చేసుకుంటే ముక్క గట్టిపడిపోతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కర్రీ. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసేయండి. ప్రాన్స్ తినని వాళ్ళు కూడా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా ఈ కర్రీ నచ్చుతుంది. అండ్ ఇక్కడ మనం ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిలే యూస్ చేసాము. చాలా హెల్దీ అండి, ఇలా అయితే ట్రై చేసేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.